కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ రెండు కలిసి ఎయిర్పోర్ట్ లేని విశాఖగా తయారు చేస్తూ ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమైన వెంటనే 60 సంవత్సరాలు ఖ్యాతిగాంచినటువంటి వైజాగ్ ఎయిర్పోర్ట్ని మూసివేయడం కోసం సిద్ధపడతా ఉన్నారు. ఎన్నికల ముందు వీరు హామీ ఇచ్చింది మాది డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో మేమే ఉన్నాం, రాష్ట్రంలో మేమే ఉన్నాం, విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పని ప్రకటించారు. అభివృద్ధి అంటే ఏమిటి? ఉన్న ఎయిర్పోర్ట్ని మూసేయడమా? వేలాది మంది ఉపాధిని, పర్యాటక రంగాన్ని, రవాణా రంగాన్ని, హోటల్ రంగాన్ని ధ్వంసం చేయడమా? ప్రజలకి 4 రెట్లు ప్రయాణ సమయాన్ని అదనంగా భారం వేయడమా? రవాణా ఖర్చుల కోసం, భోగాపురం ఎయిర్పోర్ట్ సర్వీసుల కోసం 10 రెట్లు అదనపు ఫీజులు వసూలు చేయడమా? ఓ ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ని మూసేసి జిఎంఆర్కి సేవ చేయడమా? ప్రజలకి ఉన్న సదుపాయాల్ని తొలగించి కష్టాల పాలు చేయడమా? ఇదేనా అభివృద్ధి అని చెప్పని మేము కూటమి పాలకుల్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి అభివృద్ధి ప్రజలు కోరుకోలేదు. ఈ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళకి బాధ్యత లేదని చెప్పి అడుగుతున్నాం. ఉన్న ఎయిర్పోర్ట్ని మూసేసి 25 లక్షల మంది ప్రజానీకాన్ని అష్టకష్టాలు పాలు చేసే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంటే దాన్ని నిరూపించాలి కదా, ఆపాలి కదా. మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలపక్షం నిలవాలి కదా. ఈ బాధ్యత మీకు ఉంది. తక్షణమే విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, పంచకర్ల, గంట, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ యాదవ్, తూర్పు ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా రంగంలో దిగాలి. వైజాగ్ ఎయిర్పోర్ట్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా, ఇంతవరకు జాతీయ సర్వీసులు ముంబై కానీ, ఢిల్లీ కానీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా, హైదరాబాదు, విజయవాడ ఈ ప్రాంతాలకు ఏ సర్వీస్ అంతా నడుస్తున్నాయో ఈ సర్వీసులను యథాతథంగా విశాఖపట్నంలో నడిపే విధంగా దీన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా నడిపించాలి. భోగాపురం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ సర్వీసులకి వినియోగించాలి. ఆ విధంగా విశాఖపట్నం జిల్లా ప్రజానీకానికి కష్టాలు లేకుండా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ప్రజానీకానికి ఉపయోగం కలిగే విధంగా ఇటువంటి చర్యలు చేపట్టే విధంగా స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు అక్కడ మోడీ గారి మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ లక్ష్యాన్ని సాధించాలని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్తో మేము రేపటి నుంచి 13వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఎంపీకి బైక్ ర్యాలీలు నిర్వహించి వాళ్ళ ఆఫీసుల్లో మేము వినతులు సమర్పిస్తాం. ఆఫీసులో వారు అందుబాటులో లేకపోతే విశాఖపట్నంలో వాళ్ళు ఎక్కడుంటే అక్కడే పోయి వినతులు సమర్పించి మిమ్మల్ని నమ్మి ప్రజల ఓటేసి గెలిపించారు, విశాఖపట్నం విధ్వంసం జరుగుతూ ఉంది, ప్రజలకు ఉన్న సదుపాయాలు తీసేస్తూ ఉన్నారు, మీరు బాధ్యత వహించి వైజాగ్ ఎయిర్పోర్ట్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా మీరు రక్షించండి అని చెప్పని కోరుతూ వారికి వినతులు సమర్పిస్తాం. వాళ్ళు స్పందించి ఎయిర్పోర్ట్ రక్షణకు శుద్ధ కృషి చేస్తే సరే, లేని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేయక తప్పదు. ప్రజల ముందు మీరు భూముల్లో నిలబడ తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
ఆయన మరో నాటకానికి తెరలేపారు. ఆయన వైజాగ్ ఎయిర్పోర్ట్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా విశాఖపట్నంలో కొనసాగించాలని అడుగుతున్నాడు ఆయన. ఎవరిని అడుగుతున్నాడు ఆయన? ముఖ్యమంత్రిని అడుగుతున్నాడు. మేము అడుగుతున్నది మోడీ గారిని మీరు ఎందుకు అడగడం లేదు? ముఖ్యమంత్రి గారిని అడగండి, మంచిదే. మోడీ గారిని కూడా అడగాలి కదా, కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడగాలి కదా. ఈ ఎయిర్పోర్ట్ని మూసివేతకు గురి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కలిపి కదా, మీ డబుల్ ఇంజిన్ సర్కార్ కదా. మీరే ఎయిర్పోర్ట్ని మూసేస్తుంటారు, మీరే ఎయిర్పోర్ట్ని కొనసాగించాలని చెప్పి ప్రకటన చేస్తారు. ఇందులో ఏం చేస్తుంది ఉందండి? నిజంగా వైజాగ్ ఎయిర్పోర్ట్ని కొనసాగించాలని చిత్తశుద్ధి బీజేపీ ఎమ్మెల్యేకి ఉంటే, రాజు గారికి ఉంటే, తక్షణమే మీరు మోడీ గారిని కలవండి, కేంద్ర పెద్దలు కలవండి, ముఖ్యమంత్రి గారిని కలవండి. మీ డబుల్ ఇంజిన్ సర్కారు తాలూకా ప్రత్యేకత నిరూపించుకునే విధంగా వైజాగ్ ఎయిర్పోర్ట్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగి చర్యలు చేపట్టండి. అప్పుడు మీకు ప్రజలు నమ్ముతారు, మీ మాట నమ్ముతారు. అలా కాకుండా ఒక పక్క మూసేయడం కోసం మీరు మీ ప్రభుత్వం పూనుకొని రెండో పక్క కొనసాగించాలని చెప్పని మీరు ఇక్కడ ప్రకటన చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పని మేము విష్ణుకుమార్ రాజు గారికి చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ నాటకాలను కట్టిపెట్టి వైజాగ్ ఎయిర్పోర్ట్ రక్షణ కోసం చిత్తశుద్ధితో రాజుగారితో పాటు విశాఖపట్నం టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. మీరు కానీ కృషి చేయకపోతే విశాఖపట్నం ద్రోహులుగా నిలబడతారు మీరు ఖచ్చితంగాను. అటువంటి పరిస్థితి వస్తే ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పని సిపిఎం పార్టీగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం.